ఏపీలో బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయిందనుకున్న వేళ విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఆ పార్టీలో కొంతమేర ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు దోహదపడింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరు కావడంతో బీజేపీ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందనే వార్తలు వినిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకపోయినా మళ్లీ విశాఖ రైల్వే జోన్ ఎఫెక్ట్ కారణంగా విశాఖ నగరంలో బీజేపీకి పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది అనే ప్రచారం కూడా జరిగింది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంతో పాటు విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ మరోసారి ఈ 2 సిట్టింగ్ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే విశాఖ రైల్వే జోన్ ప్రకటించినా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ విశాఖ సభ తరువాత రాజకీయ నిర్ణయం తీసుకోవాలని భావించిన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 2-3 రోజుల్లో చంద్రబాబును కలవబోతున్నట్లు విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును కలిసిన తరువాతే విష్ణుకుమార్ రాజు బీజేపీలో కొనసాగుతారా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నప్పటికీ విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కలిస్తే ఆయన పార్టీని వీడినట్టే భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. విశాఖలో బీజేపీని దెబ్బతీయడానికి టీడీపీ సైతం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును తమ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు సన్నిహితులు మాత్రం తాను టీడీపీలో చేరే అంశంపై చర్చిస్తున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.